సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి వేములవాడలో పర్యటిస్తున్నారు. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మంత్రులతో కలిసి సీఎం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం 127 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇక జిల్లాకు వస్తున్న సీఎం వరాల జలు కురిపిస్తారని, వేములవాడకు మహర్దశ రానుందని స్థానిక నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రం, దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడను సందర్శించే భక్తులకు అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించింది. వేములవాడ సౌకర్యాలు మెరుగుపరిచే పనులకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం 76 కోట్లతో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలు కల్పించనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి వేములవాడలో పర్యటిస్తున్నారు. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మంత్రులతో కలిసి సీఎం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘు అందిస్తారు. రఘు, చెప్పండి. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి వేములవాడలో పర్యటించబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఈరోజు వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటించనున్నారు. వేములవాడలో 10 గంటలకు వారు హెలికాప్టర్ ల్యాండ్ అవుతారు. దాని తర్వాత వేములవాడ దేవస్థానంకి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. దాని అనంతరము ఇక్కడ ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమాలలో పాల్గొని దీనికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని ఇనాగ్రేషన్ చేస్తారు. అంతేకాకుండా వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి గారు 127 కోట్లు 0.66 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా వేములవాడకు సంబంధించిన రోడ్లు వెడల్పు కార్యక్రమానికి 46 కోట్లు మంజూరు చేయడం జరిగింది. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ సంబంధించిన దాని గురించి 76 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. శిరీష. ఓకే, రైట్ రఘు, థ్యాంక్ యూ.